రైట్. మీ దగ్గరికి ఇప్పుడొచ్చే పేషెంట్‌లనే చూసుకుందాము. సో, మీరు అబ్జర్వ్ చేసే ఉండుంటారు. ఎంతమంది చీమ చిటుకుమంటే పరిగెట్టుకొని వచ్చేవాళ్ళున్నారు చెప్పండి? సో, ఎంతమంది ఇంట్లోనే చిట్కాలని పాటిస్తూ, ఇంకా ఇంట్లోనే ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఫైనల్ స్టేజ్‌కొచ్చేవాళ్ళున్నారు. ఇవన్నీ చెప్పలేము దానికి. కాపోతే ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు అవేర్‌నెస్ చాలా ఎక్కువొచ్చింది గాబట్టి, చిన్న వయసులోని 35, 40 ఇయర్స్‌లోనే కొంచెం నొప్పి రాగానే వచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఫ్యూచర్‌లో ఏమవుద్దని. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటది గదా! వాస్ట్ ఇంక సముద్రం లాంటి ఇన్ఫర్మేషన్. 35, 40 ఇయర్స్‌లోనే చాలామంది వస్తారు. 35, 40 ఇయర్స్‌లో ఆ నొప్పి స్టార్ట్ అయింటది. ఆ నొప్పి కొంచెం మైల్డ్ టు మోడరేట్ స్టేజ్‌కెళ్తుంటే వచ్చేస్తున్నారు. బాగా ముదిరించుకొని వచ్చేవాళ్ళు పాపం విలేజర్స్ ఉంటారు. కొద్దిగా టౌన్స్‌లో ఉన్న వాళ్ళకి ముందే తెలిసిపోతుంది. కొంతమంది ఏంటంటే ఫీమేల్స్ నొప్పి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు. సో, వాళ్ళని గూడా కొంచెం అంతగా పట్టించుకోకుండా ఉంటారు కదా ఇంట్లో. ఏముందిలే మూల కూర్చొని నీ వయసు అయిపోయింది అనుకున్న వాళ్ళు ఫైనల్‌గా వాళ్ళ ఆయుష్ పెద్దగా ఉంటుంది కదా! 70, 75 తర్వాత అసలు నడవలేని పరిస్థితుల్లో వస్తున్నారనమాట. కానీ అవేర్‌నెస్ చాలా ఎక్కువుంది. ఇంకోటి అవేర్‌నెస్ ఇప్పుడు ఈ పీఆర్‌పీకి, ప్లాస్మా థెరపీకి చాలా ఎక్కువొచ్చింది. అంటే పేషెంటే వచ్చి అడుగుతున్నారు. సార్ సర్జరీ మాకు చెప్పారు. కానీ మేము ఇప్పుడే సర్జరీ చేసుకోవాలనుకోవట్లేదు. ఈ ట్రీట్మెంట్‌తో సరిగ్గా అవుతదా? నా నొప్పి తగ్గుతదా? ఎందుకంటే మేము ఒక విషయం ఎత్తుకోవాలి. మేము పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్. అర్థం కాలే? మేము పెయిన్ మేనేజ్మెంట్‌ని న్యాచురల్ వేలో చేస్తాం. మా పని అంతే.